ఒక మ్యాచ్ ఖరీదు 100 కోట్లు, అక్షరాల 100 కోట్లు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫుట్బాల్ యొక్క టాప్ ప్లేయర్ అయినటువంటి లియోనెల్ మెస్సీ గారితో రేపు ఉప్పల్ స్టేడియంలో ఆడబోయే ఫుట్బాల్ మ్యాచ్ యొక్క ఖరీదు 100 కోట్లు. దీనికి సంబంధించి మీడియా వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఢిల్లీలో ప్రశ్నించినప్పుడు అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఈ మ్యాచ్ కు కేవలం అతిథిగా మాత్రమే హాజరవుతున్నాను, దీనికి ప్రభుత్వానికి ఎట్లాంటి సంబంధం లేదు అని అన్నారు. ఒకవేళ మీరు మ్యాచ్ కు అతిథిగా మాత్రమే హాజరైతే మీరు వేరే వాళ్ళను దీనికి ఎట్లా ఇన్వైట్ చేసిర్రు? ఇది మన గవర్నమెంట్ కు సంబంధించిన ఆర్గనైజేషన్ కానప్పుడు మీరు ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఎందుకో అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారా? లేదు కదా, మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అట్లాంటప్పుడు మీరు ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నిర్వహించేదాని మ్యాచ్ కు, మరీ ముఖ్యంగా వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు ఎవరు పక్కన లేనప్పుడు మీరు ఏ విధంగా ఏ అర్హతతో వాళ్ళని ఇన్వైట్ చేసిర్రు? ఒకటి సింగరేణి వర్కర్స్ వెల్ఫేర్ కు సంబంధించిన ఫండ్ నుంచి ఈ 100 కోట్లను స్పెండ్ చేస్తున్నారు అని చెప్పి పెద్ద అనుమానం ఉన్నది. ఒకవేళ నిజంగానే ఏదైనా ప్రైవేట్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుందనే అనుకుందాం, మరి ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ ఏందో మీరు చెప్పాలి, లేకపోతే ఆ ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి, లేకపోతే ఖచ్చితంగా సింగరేణికి సంబంధించిన వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్ నుంచి ఈ మ్యాచ్ కు పే చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నమ్మాల్సి ఉంటుంది.